రాజీ మార్గమే రాజమార్గమని కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు లోక్ అదాలత్ను కక్షదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వివిఆర్ వరప్రసాద్ సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. రాజీ మార్గం ద్వారా చాలా కేసులు పరిష్కరించి కక్షదారులకు రాజీ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు డాక్టర్ శివరాం ప్రసాద్, ప్రమీలా జైన్, దుర్గారాణి, మంజుల, డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశపాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్నాల నగేష్, డిఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వివిఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ దేశంలో కొన్ని కోట్ల కేసులు పెండింగ్లో దశలో ఉన్నాయని పేర్కొన్నారు. కేసులు త్వరితగతిన రాజీ మార్గంలో పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే 1987లో గుజరాత్లో తొలిసారిగా లోక్ అదాలత్ నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. కక్షిదారులు కోర్టుల ద్వారా తిరిగి సమయం వృధా చేసుకోకుండా పరస్పర ఒప్పందంతో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసుల్లో అప్పీలు చేసుకునే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కేసు పెట్టుకోవడం జరిగింది. ఇంకా మిగతా కేసులు కూడా ఇట్లా లోక్ అదాలత్లో పరిష్కారం భారతదేశం మొత్తంలో లోక్ అదాలత్లు కండక్ట్ చేసుకుంటూ, అంటే తెలుగులో దీన్ని ప్రజా న్యాయపీఠం అంటారు. ప్రజా న్యాయపీఠం అంటే ఏంటి? మీ యొక్క ప్రజలు వాళ్ళ కేసును వాళ్లే పరిష్కారం చేసుకోవడం. న్యాయమూర్తులు కానీ లోక్ అదాలత్ మెంబర్స్ కానీ చేయాల్సింది ఏంటి? వాళ్ళకి సహకారం చేయటం, వాళ్ళకి చట్టం గురించి చెప్పడం, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన విషయాలు ఏంటి, ఏమేమి విషయాలు ఉన్నాయి చట్టపరంగా, రేపు పొద్దున కోర్టుకి వెళ్తే ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది, అట్లా వాళ్ళకి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరూ కూడా రాజీ పడే విధంగా చేయటమే మా యొక్క పని. అంతేగాని వాళ్ళ మీద రుద్దడం కానీ బలవంతంగా మీరు రాజీ పడండి అని చెప్పడం జరగదు. ఎందుకంటే చట్టాల గురించి ప్రజలందరికీ తెలియదు కాబట్టి ఆ మాటకు వస్తే మనం కూడా రోజు కొన్ని కొత్త చట్టాలు వస్తే వాటిని గురించి నేర్చుకోవాలి. మీకు తెలిసి ఈ మధ్య పేపర్లో చదివంటారు, 1 జూలై 2024 నుంచి 3 కొత్త చట్టాలు మన భారతదేశం పార్లమెంట్ తయారు చేసింది. అది సాక్ష్యాధారాల చట్టం, అట్లాగే భారతీయ శిక్షా స్మృతి, అట్లాగే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్.